అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. రాజధానిలో ఈ మధ్య వర్షాలు వచ్చినప్పుడు దాని మీద కొంతమంది రాద్ధాంతం చేసి సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ చేశారు. ఈరోజు అమరావతి రాజధానిలో అనేకమైన పనులు జరుగుతున్నాయి. ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కావచ్చు, అదేవిధంగా వెస్ట్ బైపాస్ రోడ్ యొక్క కన్స్ట్రక్షను చివరి దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే కొండవీటి వాగు ఉందో, కొండవీటి వాగు పోయే దగ్గర ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు మీద ఒక 210 మీటర్ల పొడవులో ఒక బ్రిడ్జ్ కట్టారు. 210 మీటర్లు. దాంట్లో 120 మీటర్ల వెడల్పులో వెంట్లు కట్టారు. వెంట్లు అంటే అటు ఇటు నీళ్లు పోయేదాన్ని కట్టాయి. 9 వెంట్లు. అయితే పని చేస్తూ ఉండారు కాబట్టి ఆ వెంట్ల దగ్గర పూర్తిగా మట్టి బ్లాక్ అయిపోయింది. ఆ యొక్క బ్రిడ్జి కింద 24 అడుగులు వాటర్ పోయేటట్టుగా ఫ్లో ఉండాలి. 24 అడుగులు లోతుకు ఉండాలి. 24 అడుగులు మట్టితో బుడుకోపోయింది. మట్టితో బుడుకోపోవటం వల్ల పైనుంచి వచ్చే కొండవాగు యాక్చువల్గా అటు నుంచి పోలేక అది రివర్స్ కొట్టింది. అయితే దాన్ని తీయడానికి అధికారులు యాక్చువల్గా ఆ వెంట్లో వాటర్ తీయడానికి ట్రై చేశారు. 9 వెంట్లలో 2 వెంటల్లో మాత్రమే కొద్దిగా వాటర్ పోయేట్టుగా చేయగలిగారు. అయితే యాక్చువల్గా అలా కాదు, ఏదైతే రోడ్డు ఉందో వెస్టర్న్ బైపాస్ రోడ్డు ఒక 50 మీటర్లు కట్ చేసేయండి, వాటర్ ఫ్లో పోతుందని చెప్పాను. దాని ప్రకారం యాక్చువల్గా వాళ్ళు ఇప్పటికైతే 24 మీటర్లు కట్ చేశారు. బ్యాలెన్స్ కూడా కట్ చేస్తున్నారు. అది కట్ చేస్తే పూర్తిగా వాటర్ వెళ్ళిపోతుంది. దీనికోసంగా కొందరు పనిగట్టుకొని రాద్ధాంతం చేశారు. పనులు జరిగేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఖచ్చితంగా కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క వెస్టర్న్ బైపాస్ మీద అక్కడక్కడ వెంట్స్ పెడతారు, అటు ఇటు వాటర్ పోవటానికి. పెట్టేటప్పుడు ఏంటంటే వర్క్ జరుగుతుంది. వర్క్ జరిగినప్పుడు అవి క్లోజ్ అయినాయి. ఆ వర్క్ పూర్తి అవ్వగానే అవి తీస్తారు. అవి తీసేదాకా కొద్ది ఇప్పుడు ఏదైతే వెంట ఇక్కడ కట్టారో దాని కింద యాక్చువల్గా షంటింగ్ సామాను పెట్టడం అవన్నీ చేస్తున్నారు. దానివల్ల క్లోజ్ అయినాయి. దానివల్ల కాబట్టి అందరికీ నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే అమరావతి క్యాపిటల్ సిటీ చాలా సురక్షితమైంది. నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాము. నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్, పంపింగ్ స్టేషన్స్ అవన్నీ. ఎంత ఫ్లడ్ వచ్చినా ఈ కొండవీటి వాగు కూడా ఫిల్ కాదు, అంటే ఆ కెనాల్స్ కూడా ఫిల్ కావు. అంత కెపాసిటీ విధంగా యాక్చువల్గా చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ యొక్క బ్రిడ్జి దగ్గర పనులు జరగటం వల్ల మట్టితో బుడికిపోవటం వల్ల అవతల వాటర్ యువతలకు రానందువల్ల జరిగిన చిన్న ఇది దాన్ని యాక్చువల్గా క్లియర్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఏ నాయకులైనా, కొంత నాయకులు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. అవన్నీ వచ్చి చూడండి, వచ్చి చూసి కంటితో వచ్చి చూస్తే తెలుస్తుంది. ఎవరికైనా వచ్చి కంటితో వచ్చి చూస్తే తెలుస్తుంది. కానీ ఎక్కడో కూర్చొని మాట్లాడితే కాదు. మీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని చెప్పినా, ఏం చేసినా 3 సంవత్సరాలు అమరావతి పూర్తవుతుంది. రేపు మార్చికి ఆల్మోస్ట్ 4000 హౌసెస్లో ఒక 100-200 హౌసెస్ తప్పితే మిగతా అన్ని అధికారులకు ఇచ్చేస్తున్నాం విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదేవిధంగా 1.5 yearలో ట్రంక్ రోడ్స్ అయిపోతాయి. ప్రభుత్వం చేసిన నిర్వహణతో అది ఒక అడవి అయింది. ఆ అడవి యొక్క కంపలన్నీ తొలగించడానికి యాక్చువల్గా ఎక్కువగా జేసీబీలు ప్రకటనలు పెట్టారు. దాంట్లో కొన్ని రాళ్ళు పోయినాయి. అవన్నీ కూడా వర్షాలు తగ్గానే వెంటనే చేయిస్తామని మరొకసారి తెలియజేస్తూ, ఎవరు ఏం మాట్లాడదలుచుకున్నా ఇక్కడ వచ్చి చూసి మాట్లాడితే రియాలిటీ తెలుస్తుంది. అంతేగాని ఎక్కడో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు క్షమించరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.